సృష్టి ఆరంభంలో అంధకారం నడుమ ఒక అనంత జ్యోతి ఉద్భవించింది. ఆ జ్యోతి శివుడు. సమస్త లోకాలను తన శక్తితో నడిపే ఆ మహాదేవుడు ఈ భూమిపై తన దివ్య సాన్నిధ్యాన్ని 12 జ్యోతిలింగాల రూపంలో ఆవిష్కరించాడు. ఈ రోజు మనం ఆ 12 పవిత్ర క్షేత్రాల చరిత్రను, వాటి అద్భుత గొప్పతనాన్ని తెలుసుకుందాం. శివుని దివ్య లీలల్లో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? రండి ఈ మహాసాగరంలోకి అడుగు పెడదాం. మొదటిది సోమనాథ్ జ్యోతిలింగం, గుజరాత్. గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలో సముద్ర గర్జనలు, శివనామ స్మరణల ప్రతిధ్వనించే సోమనాథం. ఇది శివుని మొదటి జ్యోతిలింగం. దీని చరిత్ర అనంతమైన రహస్యాలతో నిండి ఉంది. పురాణాల ప్రకారం చంద్రుడికి మరో పేరు సోముడు. సోముడు తన 27 బ్యారెలైన నక్షత్రాలలో రోహిణి మీద అధిక ప్రేమ చూపడంతో దక్షుడి కోపంతో నీవు క్షీణించిపోతావని శాపం విధించాడు. చంద్రుడు రోజు కనుమరుగై లోకాలు చీకటిలో మునిగాయి. అప్పుడు చంద్రుడు క్షీణించిపోతూ శివుణ్ణి ఆరాధించి ఈ స్థలంలో ఆయన ఆశీస్సులు పొందాడు. నీవు క్షీణిస్తావు కానీ పునర్జన్మ పొందుతావని వరమిచ్చాడు. అందుకే శివుడికి ఇక్కడ సోమనాథుడు అనే పేరు వచ్చింది. ఈ గుడి చరిత్ర కూడా అంతే ఆశ్చర్యకరంగా ఉంటుంది. సోమనాథ గుడి స్వర్ణ గోపురాలతో, రత్నాలతో అలంకరించబడిన అద్భుత నిర్మాణం. కానీ మహమ్మద్ గజనీ వంటి ఆక్రమణకారులు దీన్ని 11వ శతాబ్దంలో ధ్వంసం చేశారు. అయినా శివభక్తులు దీన్ని మళ్ళీ నిర్మించారు. ఈ గుడి 7 సార్లు ధ్వంసమై 7 సార్లు పునర్నిర్మించబడింది. ఇది శివుని అజేయ శక్తికి, భక్తి బలానికి నిదర్శనం. ఇక్కడ జ్యోతిలింగం సముద్ర తీరంలో ఉండటం వల్ల సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు లింగంపై పడినప్పుడు ఆ దృశ్యం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. భక్తులు చెబుతారు ఇక్కడ శివుని దర్శనం చేస్తే జన్మల పాపాలు తొలగిపోతాయని. రెండవది మల్లికార్జున జ్యోతిలింగం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల కొండల్లో కృష్ణానది ఒడ్డున ప్రకృతి సౌందర్యంతో మునిగిపోయిన మల్లికార్జున స్వామి. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరామగా కొలువై ఉన్నారు. ఈ జ్యోతిలింగం చరిత్ర స్కంద పురాణంలో వివరించబడింది. ఒకసారి గణేశుడు, కార్తికేయుడి మధ్య తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ఎవరు ముందు ప్రదక్షిణ చేశారని పోటీ జరిగింది. కార్తికేయుడు తన నెమలిపై ప్రపంచం మొత్తం తిరిగాడు. కానీ గణేశుడు తెలివిగా తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి మీరే నా ప్రపంచం అని గెలిచాడు. కోపంతో కార్తికేయుడు శ్రీశైలం చేరుకున్నాడు. శివ పార్వతులు అతన్ని ఓదార్చడానికి ఇక్కడికి వచ్చి జ్యోతిలింగ రూపంలో స్థిరపడ్డారు. ఈ గుడి ఆర్కిటెక్చర్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చోళులు, విజయనగర రాజులు దీన్ని విస్తరించారు. గుడి చుట్టూ ఉన్న అడవుల్లో ఋషులు తపస్సు చేసినట్లు చెబుతారు. ఇక్కడి లింగం చిన్నదైన దాని శక్తి అపారం. భక్తులు ఈ స్థలంలో శివశక్తి ఐక్యతను అనుభవిస్తారు. ప్రతి శివరాత్రికి లక్షలాది మంది ఇక్కడికి చేరుకుంటారు. ఒక్కసారి ఇక్కడికి చేరుకుంటే శివుని ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం. మూడవది మహాకాళేశ్వర జ్యోతిలింగం, మధ్యప్రదేశ్. ఉజ్జయినిలో కాలాన్ని జయించిన మహాకాళేశ్వరుడు. ఇది భారతదేశంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటి. ఇక్కడ శివుడు కాలభైరవ రూపంలో దర్శనమిస్తాడు. పురాణం ప్రకారం శంభు, నిశంభు అనే రాక్షసులు దేవతలను బాధించగా వారు శివుణ్ణి వేడుకున్నారు. శివుడు ఉజ్జయినిలో ప్రత్యక్షమై తన త్రిశూలంతో ఆ రాక్షసులను సంహరించాడు. ఆ దివ్య శక్తి ఇక్కడ జ్యోతిలింగంగా స్థిరపడింది. ఈ లింగం దక్షిణముఖిగా ఉండటం విశేషం. అంటే శివుడు దక్షిణ దిశ వైపు చూస్తూ భక్తులను కాపాడుతాడు. ఈ గుడి చరిత్ర కూడా గొప్పది. మౌర్యులు, గుప్తుల కాలంలో ఇది ప్రసిద్ధి ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది. ప్రతి 12 సంవత్సరాలకు జరిగే సింహస్థ కుంభమేళ ఇక్కడ నడుస్తుంది. ఆ సమయంలో లక్షలాది భక్తులు క్షిప్ర నదిలో స్నానం చేసి మహాకాళేశ్వరుని దర్శిస్తారు. ఇక్కడి లింగంపై భస్మహారతి చూస్తే శివుడు సాక్షాత్తు తాండవం చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళిన వారందరూ చెబుతారు ఇక్కడ దర్శనంతో కాలం భయం తొలగిపోతుందని. నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిలింగం, మధ్యప్రదేశ్. నర్మదా నది తీరంలో ఓం ఆకారంలో ప్రకాశించే ఓంకారేశ్వరం. ఇక్కడ శివుడు సృష్టి ధ్వని రూపంలో ఉద్భవించాడు. పురాణం ప్రకారం వింధ్యా పర్వతరాజు తన గర్భంతో దేవతలను సవాలు చేశాడు. అతని అహంకారాన్ని అణచడానికి శివుడు ఇక్కడ ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటి అని అడిగాడు. వింధ్యుడు నీవు ఇక్కడే నిలిచి భక్తులను కాపాడాలని వేడుకున్నాడు. శివుడు ఓంకారేశ్వర జ్యోతిలింగంగా స్థిరపడ్డాడు. ఈ గుడి ఒక ద్వీపంపై ఉంది. నర్మదా నది 2గా చీలి దీన్ని చుట్టుముడుతుంది. ఈ ద్వీపం సహజంగా ఓం ఆకారంలో ఉండటం ఆశ్చర్యకరం. గుడి చుట్టూ ఉన్న శిల్పాలు పురాతన కళకు నిదర్శనం. ఇక్కడ లింగం 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఓంకారేశ్వర్, మరొకటి మమలేశ్వరం. భక్తులు ఈ రెండింటిని దర్శిస్తేనే పూర్తి ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడ నర్మదా నదిలో స్నానం చేసి శివుని దర్శిస్తే సృష్టి రహస్యం తెలుస్తుందని చెబుతారు. ఐదవది కేదార్నాథ జ్యోతిలింగం, ఉత్తరాఖండ్. హిమాలయాల ఒడిలో మంచుతో కప్పబడిన కేదార్నాథం సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుడి శివుని సాన్నిధ్యానికి చిహ్నం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు తమ బంధుహత్య పాపం నుంచి విముక్తి కోసం శివుణ్ణి వెతుక్కుంటూ హిమాలయాలకు వచ్చారు. శివుడు వారిని పరీక్షించడానికి ఎడద రూపంలో దాక్కున్నాడు. ఎడద రూపం అంటే మన ఊహకు అతీతంగా ఉండే రూపం. అంటే మనసుతో గ్రహించలేని భయంకరమైన లేదా అపారమైన రూపం అని అర్థం. భీముడు ఆ ఎడదను పట్టుకోబోతుండగా శివుడు భూమిలోకి అదృశ్యమై జ్యోతిలింగంగా స్థిరపడ్డాడు. ఈ గుడి శిలాలు పాండవులు నిర్మించినట్లు చెబుతారు. ఈ గుడి చుట్టూ మందాకిని నది ప్రవహిస్తుంది. శీతాకాలంలో మంచుతో కప్పబడి 6 నెలలు మూసివేయబడుతుంది. ఆ సమయంలో శివుడు ఊసుమట్లోని ఓంకారేశ్వర గుడిలో ఆరాధించబడతాడు. ఇక్కడ లింగం స్వయంభూ అంటే సహజంగా ఏర్పడినది. భక్తులు 16 కిలోమీటర్ల యాత్ర చేసి ఇక్కడికి చేరుకుంటారు. 2013లో వచ్చిన వరదల్లో ఈ గుడి చుట్టూ అన్ని నాశనమైన శివుడు తన శక్తితో గుడిని కాపాడాడు. కేదార్నాథ్ దర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఆరవది భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర. మహారాష్ట్రలోని సాహ్యద్రి శ్రేణుల్లో భీమా నది ఒడ్డిన ప్రకృతి ఒడిలో దాగిన భీమశంకరుడు. ఈ స్థలం చూడడానికి ఒక దివ్య రాజ్యంలో ఉంటుంది. చుట్టూ పచ్చని అడవులు, జలపాతాలు సావడి, పక్షుల కిలకిల నాదం. కానీ ఈ గుడి చరిత్ర అంతకంటే ఆసక్తికరం. పురాణం ప్రకారం భీమాసుడు అనే రాక్షసుడు కుంభకర్ణుడి కుమారుడు. అతను శివభక్తుడైన కర్కాటిని బాధించడం మొదలుపెట్టాడు. కర్కాటి తన కొడుకుతో కలిసి శివుని ఆరాధించి నన్ను రక్షించు అని వేడుకుంది. శివుడు ఆ రాక్షసుడిని సంహరించడానికి భీమశంకర క్షేత్రంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ యుద్ధంలో శివుడు తన గొడ్డలతో భీమాసుని చీల్చి ఆ స్థలంలో జ్యోతిలింగంగా స్థిరపడ్డాడు. ఈ గుడి 11వ శతాబ్దంలో హేమాద్రి పాండవులనే పండితుడు నిర్మించినట్లు చెబుతారు. గుడి ఆర్కిటెక్చర్ నాగర శైలిలో ఉంటుంది. గోపురం మీద చక్కని శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ లింగం స్వయంభు, దాని కింద నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఇది శివుని జీవన శక్తికి సంకేతం. ఈ ప్రాంతం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జింకలు, చిరుతలు కనిపిస్తాయి. భక్తులు ఈ గుడికి చేరడానికి కొండలు దాటి అడవుల్లో నడవాలి. శివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు చూడదగ్గవి. భస్మహారతి, శివనామ జపం గాలిలో ప్రతిధ్వనిస్తాయి. భీమశంకర్ దర్శనం చేస్తే శివుని వీరరూపం హృదయంలో నాటుకుపోతుందని భక్తులు చెబుతారు. 7వది కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్. కాశీలో గంగమ్మ తీరంలో విశ్వనాథుడు. ఇది శివుని అత్యంత పవిత్ర స్థానాల్లో ఒకటి. దీన్ని మోక్ష నగరం అని పిలుస్తారు. పురాణం ప్రకారం సృష్టి ఆదిలో విష్ణు తన తపస్సుతో శివుణ్ణి ఇక్కడ కొలువుంచాడు. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదం జరిగింది. శివుడు ఒక అనంత జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమై నా ఆది అంతాన్ని కనుగొనండి అన్నాడు. విష్ణు వరాహ రూపంలో కిందకి వెళ్లి బ్రహ్మ అంశ రూపంలో పైకి వెళ్లారు. అప్పుడు శివుడు కాశీలో జ్యోతిలింగంగా స్థిరపడ్డాడు. ఈ గుడి చరిత్ర ఎన్నో ఒడిదుడుకులు చూసింది. 12వ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబన్, 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ దీన్ని ధ్వంసం చేశారు. కానీ 18వ శతాబ్దంలో అహల్యాబాయి హోల్కర్ దీన్ని పునర్నిర్మించారు. గుడి గోపురాలు బంగారంతో అలంకరించబడ్డాయి. దీనికి 800 కిలోల స్వర్ణం వాడారని చెబుతారు. ఇక్కడి లింగం చిన్నదైనా దాని శక్తి అపారమంతమైనది. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. అందుకే ఇక్కడ గంగాఘాట్లో అంత్యక్రియలు నిరంతరం జరుగుతాయి. శివరాత్రి, సోమవారాలలో ఇక్కడ లక్షలాది మంది భక్తులు గుండెలు బాదుకుంటారు. హరహర మహాదేవ్ అని అరుస్తారు. విశ్వనాథ దర్శనంతో జన్మ బంధాలు తెగిపోతాయని భక్తుల విశ్వాసం. 8వది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర. నాసిక్ సమీపంలో బ్రహ్మగిరి కొండల్లో గోదావరి జన్మస్థలంలో త్రయంబకేశ్వరుడు. ఇక్కడ శివుడు త్రిమూర్తి రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిగా దర్శనమిస్తాడు. పురాణం ప్రకారం గౌతమ మహర్షి తన భార్య అహల్యపై అనుమానంతో ఒక పాపం చేశాడు. ఆ పాపం నుంచి విముక్తి కోసం అతను శివుడికి కఠిన తపస్సు చేస్తాడు. శివుడు ప్రసన్నుడై గంగను భూమికి తీసుకురామని వరమిచ్చాడు. ఆ గంగ ఇక్కడ గోదావరికి ప్రవహిస్తూ శివుని జ్యోతిలింగంగా స్థాపించింది. దీని గురించి నేను ఒక స్పెషల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గుడి నగర శైలిలో నిర్మించబడింది. లింగం మీద 3 ముఖాలు చెక్కబడి ఉంటాయి. ఇది దాని ప్రత్యేకత. లింగం కింద నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. దీన్ని గోదావరి తీర్థంగా భావిస్తారు. ఇక్కడికి సమీపంలో ఉన్న కుశవార్ధ తీరంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ప్రతి 12 సంవత్సరాలకు జరిగే కుంభమేళ ఇక్కడ కూడా నిర్వహించబడుతుంది. ఈ గుడి చుట్టూ ఉన్న బ్రహ్మగిరి కొండలు ఋషుల తపస్సు కేంద్రంగా ప్రసిద్ధి చెందాయి. భక్తులు ఇక్కడ శివుని దర్శిస్తే త్రిమూర్తుల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. 9వది వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్. జార్ఖండ్లోని దేవగర్లో వైద్యనాథుడు. ఈ జ్యోతిర్లింగం శివుని వైద్య రూపానికి చిహ్నం. పురాణం ప్రకారం రావణుడు శివుని కోసం కఠిన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటి అని అడిగాడు. రావణుడు నీ లింగాన్ని లంకకు తీసుకెళ్లాలని కోరాడు. శివుడు అంగీకరించి ఒక షరతు పెట్టాడు. దీన్ని భూమిపై పెడితే అది అక్కడే స్థిరపడిపోతుంది అని. రావణుడు లింగాన్ని తీసుకెళ్తుండగా దేవతలు దాన్ని ఆపడానికి వరుణుడిని పంపించారు. వరుణుడు రావణుడి శరీరంలో ప్రవేశించి అతనికి లఘుశంక వచ్చేలా చేశాడు. రావణుడు లింగాన్ని భూమిపై పెట్టగానే అది దేవగర్లో స్థిరపడిపోయింది. ఈ గుడి 22 గుళ్ళ సముదాయంలో భాగం. వీటిలో వైద్యనాథ్ గుడి ప్రధానమైనది. శ్రావణ మాసంలో భక్తులు సుల్తాన్ గాంజ్ నుంచి 105 కిలోమీటర్లు నడిచి గంగా నీటిని తెచ్చి సమర్పిస్తారు. ఈ యాత్రను కాంవర్ యాత్ర అంటారు. ఈ గుడి చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం ఆహ్లాదకరంగా ఉంటుంది. భక్తులు ఇక్కడ శివుని దర్శిస్తే శారీరక, మానసిక బాధలు తొలగిపోతాయని చెప్తారు. 10వది నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్. గుజరాత్లోని ద్వారక సమీపంలో సముద్ర తీరంలో నాగేశ్వరుడు. ఈ జ్యోతిర్లింగం శివుని రక్షణ శక్తికి చిహ్నం. పురాణం ప్రకారం దారకుడని రాక్షసుడు శివభక్తులను బంధించి సముద్రంలో ఒక ద్వీపంలో ఉంచాడు. అప్పుడు శివుడు నాగేశ్వర రూపంలో ప్రత్యక్షమై దారకుడిని సంహరించి భక్తులను కాపాడాడు. ఆ స్థలంలోనే జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడు. ఈ గుడి సముద్ర సమీపంలో ఉండటం వల్ల దాని వాతావరణం ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉంటుంది. గుడి ముందు ఉన్న భారీ నంది విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ లింగం స్వయంభూ. శివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు భక్తులను ఆకర్షిస్తాయి. భక్తులు ఇక్కడ శివుని దర్శిస్తే శత్రువుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. 11వది రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు. తమిళనాడులోని రామేశ్వరంలో శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం. ఈ స్థలం శివ, విష్ణు ఐక్యతకు సాక్ష్యం. రామాయణం ప్రకారం రావణ వధ తర్వాత రాముడు బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి కోసం శివుణ్ణి ఆరాధించాలనుకున్నాడు. హనుమంతుడిని కాశీ నుంచి లింగం తెమ్మని పంపాడు. హనుమంతుడు ఆలస్యం కావడంతో సీతమ్మ ఇసుకతో లింగం తయారు చేసింది.
రాముడు దాన్ని ప్రతిష్ఠించగానే హనుమంతుడు కాశీ నుంచి లింగం తెచ్చాడు. రాముడు 2 లింగాలను స్థాపించాడు. ఒకటి రామలింగం, మరొకటి విశ్వలింగం. ఈ గుడి ద్రావిడ శైలిలో నిర్మించబడింది. దాని కారిడార్ ప్రపంచంలోనే అతి పొడవైనది, 1200 మీటర్లు. గుడిలో 22 తీర్థాలు ఉన్నాయి. వీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఇక్కడి లింగం సముద్రం జలంతో అభిషేకించబడుతుంది. రామేశ్వరం సముద్రంలో రామసేతు ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. భక్తులు ఇక్కడ శివుని దర్శిస్తే రాముడి ఆశీస్సులతో పాటు మోక్షం లభిస్తుందని నమ్మకం. 12వది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఎల్లోరా సమీపంలో కృష్ణేశ్వరుడు. ఈ జ్యోతిర్లింగం శివుని కరుణ రూపానికి ప్రతీక. పురాణం ప్రకారం సుదేహ అనే భక్తురాలు శివుణ్ణి ఆరాధించేది. ఆమె సోదరి ఆమె భర్తను చంపి సరస్సులో పడేసింది. సుదేహ శివుణ్ణి వేడుకోగా శివుడు ఆ భర్తకు పునర్జన్మ ఇచ్చి జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడు. ఈ గుడి 18వ శతాబ్దంలో అహల్యాబాయి హోల్కర్ చేత పునర్నిర్మించబడింది. గుడి శిల్పాలు ఎల్లోరా గుహలతో సమానంగా ఉంటాయి. ఇక్కడ లింగం స్వయంభూ. శివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు భక్తులను ఆకర్షిస్తాయి. కృష్ణేశ్వర దర్శనంతో శివుని కరుణ లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ 12 జ్యోతిర్లింగాలు కేవలం గుళ్ళు కాదు, అవి శివుని అనంత శక్తి, కరుణ, వీరత్వం, దివ్యత్వం యొక్క శాశ్వత సాక్షులు. ఒక్కసారి ఈ పవిత్ర యాత్ర చేస్తే జన్మ ధన్యమవుతుంది. శివుడు మనలో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. ఆయన జ్యోతి మన హృదయాల్లో ప్రకాశిస్తుంది. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. శివుని గురించి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. అండ్ ఫైనల్లీ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్.